ఏ బిడ్డ ఇది మా అడ్డ. వైసీపీ కాదు, టీడీపీ కాదు, ఇక్కడ జనసేన జెండాదే హవా. 34 సీట్లలో తమ సామాజిక వర్గానిదే ఆధిపత్యం. చూస్తూ ఉండండి, టీడీపీతో పొత్తున్న మెజారిటీ స్థానాల్లో జనసేనే పోటీ చేస్తుంది. ఏం పందమా అంటూ మొన్నటిదాకా కాలర్ ఎగిరేసి తిరిగిన జనసేన క్యాడర్ ఇప్పుడు కిమ్మనకుండా కంగారు పడుతోంది. ఇటు టీడీపీ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అంతే. అధినేతల మాటను జవతాటలేరు, అలాగని చూస్తూ సర్దుకుపోలేరు. అందుకే జనసేన టీడీపీ దోస్తీలో సీట్ల కుస్తీ రోజు రోజుకు ముదురుతోంది. మరి ఈ సమస్యకు పరిష్కారం దొరికే దారుందా? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఏ రాజకీయ పార్టీకైనా ఆయుపట్టు. ప్రతి పార్టీ ఇక్కడ ఆధిపత్యం చూపాలన్న కసితో ఉంటాయి. మెజార్టీ స్థానాల్లో సత్తా చాటాలన్న ఆశతో పనిచేస్తాయి. కానీ అదేంటో ఇక్కడ ఏ పార్టీకి లేనంత పట్టుండి, ఈ జిల్లాల్లో ప్రచారం చేయకపోయినా కొండంత బలముందన్న నమ్మకంతో ఉండి, ఎవ్వర్ని నిలబెట్టినా గెలిచేస్తారన్న ధైర్యంతో ఉన్న జనసేన మాత్రం ఇక్కడ కింద మీద పడుతోంది. గెలుపు సంగతి దేవుడెరుగు, సీట్ల పంపకాల్లోనే తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలంటే తన ఉమ్మడి సొత్తుగా భావిస్తూ వస్తోంది ఆ పార్టీ క్యాడర్. పైగా గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం గెలుపోటములను శాసించే స్థితిలో ఉంది. ఇది ఎవరు కాదన్నా అవునన్నా కాదనలేని సత్యం. 2 గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఏ పార్టీకైనా ఈ సీట్లు అత్యంత కీలకం. సో జనసేనకు ఎదురులేదు, బెదురులేదు అంటూ ఇన్నాళ్లు చెప్పుకొచ్చిన ఆ పార్టీ క్యాడర్ ఇప్పుడు అయోమయంలో పడింది. కారణం టీడీపీతో పొత్తు. పొత్తు ధర్మం ప్రకారం ఉభయ గోదావరి జిల్లాల్లో తమ పార్టీకే అత్యధిక సీట్లొస్తాయని జనసేన క్యాడర్ భావించింది. అందుకు తగ్గట్లుగానే గట్టిగా ప్రిపేర్ అయింది. కానీ ఆదిలోనే హంసపాదన్నట్లుగా సీట్ల పంపకంలో జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్సభ సీట్లు మాత్రమే దక్కాయి. ఇప్పుడు ఆ సంతృప్తి జనసేన క్యాడర్లో బలంగా ఉంది. అంతేకాదు, ఉభయ గోదావరి జిల్లాల్లో కొన్ని సీట్లలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన సీట్లలోనూ టీడీపీకే కేటాయించడం జనసేన కార్యకర్తల్లో తీవ్ర ఆవేదన నింపింది. 2014లో ఉభయ గోదావరి జిల్లాల్లో గెలుపు జనసేన టీడీపీ కూటమికి అధికారాన్నిస్తే అక్కడ ఓటమి వైసీపీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. 2014లో వైసీపీ ఈ 2 జిల్లాల నుంచి 5 సీట్లు గెలవగా మిగతావి జనసేన టీడీపీ కూటమి ఖాతాలో పడ్డాయి. అయితే 2019లో జరిగిన త్రిముఖ పోరులో సీన్ రివర్స్ అయింది. 6 సీట్లు మినహా అన్నింటా వైసీపీ జెండా ఎగిరింది. అందుకే గోదావరి జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి పార్టీలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అత్యంత బలమైన సామాజిక వర్గం కాపు. ఇక్కడ కాపు సామాజిక వర్గం బలగం 62,000. కానీ వీళ్లలో ఎంతమంది లోకల్ కాపులు, ఎంతమంది వలసలొచ్చిన తూర్పు కాపులన్న లెక్క మాత్రం ఎవ్వరి దగ్గర లేదు. కానీ కాపు వర్సెస్ తూర్పు కాపు అనే చీలిక మాత్రం స్పష్టంగా పుట్టింది. తూర్పు కాపులు ఆర్థికంగా బలంగా లేకపోవడంతో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఏలూరులో ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. జనసేన ఆవిర్భావం తర్వాత సీన్ మారింది. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి అప్పలనాయుడు ఏలూరు జనసేనలో కీలకంగా మారారు. 2019లో జనసేన అభ్యర్థిగా పోటీలో నిలిచి చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకును సాధించగలిగారు. తర్వాత పార్టీ ఇన్ఛార్జ్గా మరింత చురుగ్గా మారారు రెడ్డి అప్పలనాయుడు. ఇంత కష్టపడ్డా ఏలూరు టికెట్ను టీడీపీ ఇన్ఛార్జ్ కాపు వర్గానికి చెందిన బడేటి రాధాకృష్ణకు ప్రకటించారు. దాంతో జనసేన ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి రెడ్డి అప్పలనాయుడు జనసేన అధిష్టానం పెద్దలు బుజ్జగించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇటు అధికార పార్టీ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల నాని బరిలో దిగే అవకాశముంది. అందుకే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కాపు వర్గానికే ప్రియారిటీ ఇచ్చారు టీడీపీ, జనసేన. ఇక దెందులూరులో కమ్మ వర్సెస్ బీసీగా ఉంది పోటీ. ప్రస్తుతం ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ చింతమనేనికి టికెట్ ఇస్తే సహకరించేది లేదని అసమ్మతి నేతలు ఇప్పటికే ప్రకటించారు.
టీడీపీ టికెట్ కోసం లాయర్ శ్రీనివాసరావు, బీసీ నేత అశోక్ గౌడ్ సీటు ప్రయత్నాల్లో ఉండగా జనసేన నుంచి ఘంటసాల వెంకటలక్ష్మి, కొఠారు ఆదిశేషు పోటీలో ఉన్నారు. అయితే తనకి కాకుండా తన కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తారన్న ప్రచారాన్ని చింతమనేని ఖండిస్తున్నారు. తానే బరిలోకి దిగుతానని, అలా కాదని ఉమ్మడి అభ్యర్థిగా మరొకరి పేరు ప్రకటించినా సహకరిస్తానంటూ పైకి చెబుతున్నా ఎంతమేర సపోర్ట్ చేస్తారన్న డౌట్ ఇరు పార్టీల్లోనూ ఉంది. ఉంగుటూరులో టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, జనసేన తరపున పచ్చమట్ల ధర్మరాజు పోటీలో ఉన్నారు. ఉంగుటూరు స్థానం కోసం జనసేన పట్టుబడుతోంది. బయటికి ఎవ్వరికి సీట్ ఇచ్చినా సపోర్ట్ చేస్తామని చెబుతున్నా లోపల మాత్రం కత్తులు నూరుకుంటున్నారన్న టాక్ ఉంది లోకల్ గా. ఇటు చింతల్పూడిలో టీడీపీ జనసేన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న చందంగా ఉందట దోస్తి. ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా ఎన్ఆర్ఐ సొంగ రోషన్ కుమార్ ను ప్రకటించారు. సీటు ప్రకటించినప్పటి నుంచి రోషన్ కుమార్ జనసేన నేతలను కలవడం లేదట. ఇటు టీడీపీ కార్యక్రమాలకు జనసేనను ఆహ్వానించడం లేదట. దీంతో జనసేన టీడీపీ తీరుపై గుర్రుగా ఉందన్నది స్థానికంగా వినిపిస్తోన్న మాట. ఇక పోలవరం స్థానం కోసం జనసేన గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ అటు టీడీపీ నేతలు ససేమేరా అంటున్న పరిస్థితి. టీడీపీ నుంచి బోరగం శ్రీను, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, మొడియం సూర్యచంద్రరావు పోటీలో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్, టీడీపీ నేత మొడియం సూర్యచంద్రరావు ఆర్థికంగా బలంగా ఉన్న నేతలు. బోరగం శ్రీను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఎవరికివ్వాలనే ఆలోచనలో అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఒకవేళ జనసేనకు టికెట్ ఇస్తే టీడీపీ నేతలు పూర్తి స్థాయిలో సహకరించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. గోపాలపురంలో జనసేన నుంచి పోటీ లేకపోయినా టీడీపీలోనే సీట్ల పోటీ కనిపిస్తోంది. ఇక్కడ మద్దిపాటిని దించే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన అభ్యర్థిత్వాన్ని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు బొమ్మాకి అనిల్ కి టికెట్ ఇవ్వచ్చన్న ప్రచారం కూడా ఉంది. ఎవరికి సీట్ ఇస్తారోనన్న ఉత్కంఠ టీడీపీలో ఉంది. అటు కొవ్వూరులోనూ టీడీపీ జనసేన సీట్ల కుస్తీ తారాస్థాయిలో ఉంది. టీడీపీ నుంచి మాజీ మంత్రి జవహర్, మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పోటీ పడుతూ ఉండగా జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు లైన్ లో ఉన్నారు. టీడీపీలో వర్గ విభేదాల కారణంగా ఓ వర్గం నేతలు జవహర్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జవహర్ కు తప్ప పొత్తులో ఎవ్వరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని మీటింగ్లు పెట్టి మరీ చెబుతున్నారు. ఇక నిడదవోల్లో టీడీపీ జనసేన మధ్య తీవ్ర పోటీ ఉంది. టీడీపీ తరపున పోటీలో మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, కుందుల సత్యనారాయణ ఉన్నారు. అయితే ఈ టికెట్ జనసేనకి ఇవ్వచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఆశించిన జనసేన నేత కందుల దుర్గేష్ ను నిడదవోల్ నుంచి పోటీలో ఉంచుతారని ఇప్పటికే నేతలకు సంకేతాలందాయి. నిన్న మొన్నటి వరకు పోటీకి అయిష్టత చూపిన కందుల దుర్గేష్ ప్రస్తుతం నిడదవోల్లో పోటీ కొప్పుకున్నట్లు సమాచారం. అయితే టీడీపీ క్యాడర్ మాత్రం కందులను వ్యతిరేకిస్తోంది. ఇటు తణుకులోనూ సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఈ సీటును టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణకు కేటాయించడంతో జనసేన ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావులో అసంతృప్తి జ్వాల రగులుకుంది. ఇప్పటికే విడివాడ వర్గం జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎదుట ఆందోళన నిర్వహించింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ బహిరంగంగా తనకు అభయమిచ్చినా టికెట్ దక్కలేదన్న ఆవేదన విడివాడలో వ్యక్తమవుతోంది. ఇక ఆ చంటలో టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి పితాని సత్యనారాయణకు సీటు కేటాయించడంతో జనసేన ఇన్ఛార్జ్ చేకొండి సూర్యప్రకాష్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇక కాపుల ఖిల్లాగా చెప్పే పాలకొల్లులో ఈసారి పోటీ రసవత్తరంగా ఉండబోతోంది. పైగా పాలకొల్లు టీడీపీకి కంచుకోటగా ఉంది. అందుకే ఇక్కడ టీడీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు సామాజిక వర్గానికి చెందిన నిమ్మల రామానాయుడిని అధిష్టానం ప్రకటించింది. వైసీపీ నుంచి ఆర్థికంగా బలంగా ఉన్న గుడాల గోపి పోటీ చేసే ఛాన్స్ ఉంది. ఇక నర్సాపురం టికెట్ కోసం టీడీపీ జనసేనలో రసవత్తర పోరు సాగుతోంది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, కొత్తూరు రామరాజు, రామ్మోహన్ నాయుడు పోటీలో ఉండగా జనసేన తరపున బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఉన్నారు. రెండో లిస్ట్ రిలీజ్ సందర్భంగా ఇప్పటికే కొత్తపల్లి సుబ్బారాయుడు పవన్ ను కలిసి తనకే టికెట్ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో జనసేనకు టికెట్ ఇస్తే టీడీపీ సహకరిస్తుందా, టీడీపీకి టికెట్ ఇస్తే జనసేన సహకరిస్తుందా అనేది అనుమానంగా ఉంది. నర్సాపురం సిచ్యువేషనే భీమవరంలో కనిపిస్తోంది. ఇక్కడ ముందు నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జోరుగా సాగింది. గత ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి ఇక్కడే పోటీ చేసి సత్తా చాటాలని జనసేన క్యాడర్ భావిస్తోంది. కానీ ఆయన పిఠాపురం నుంచి కానీ తిరుపతి నుంచి కానీ పోటీ చేయొచ్చన్న ప్రచారం నేపథ్యంలో భీమవరంలో జనసేన నుంచి మాజీ ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు పోటీ చేసే అవకాశముంది. కానీ ఇక్కడ వైసీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు పోటీలో ఉన్నారు. గత ఎన్నికల్లో పవన్ ను ఓడించింది ఈయనే. అంగబలం అర్థబలంతో పాటు సామాజిక పరంగా బలంగా ఉన్న గ్రంథితో పోటీ పడాలంటే అందుకు బలమైన అభ్యర్థి ఉండాలని టీడీపీ జనసేన భావిస్తోంది. ఇక ఉండిలో టీడీపీలోనే అసంతృప్తి జ్వాల మిన్నంటుకుంది. పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు సీటు కేటాయించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే శివరామరాజు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రామరాజుకు సహకరించేది లేదని ఇప్పటికే బహిరంగంగానే ప్రకటించారు. ఇటు తాడేపల్లిగూడెంలో జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ కు లైన్ క్లియర్ అయినట్లే. అయితే టీడీపీ నేత వలవల బాబ్జీ అధిష్టానం నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని టాక్. అయితే బాబ్జీకి అధికారంలోకొచ్చాక న్యాయం చేస్తానని చంద్రబాబు చెప్పినట్లుగా టీడీపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయినా బాబ్జీ సంతృప్తిగా లేరని స్థానికంగా వినిపిస్తోన్న మాట. గోదావరి జిల్లాలో టీడీపీ జనసేన పొత్తుతో టోటల్ రాజకీయ ముఖ చిత్రమే మారిపోతోంది. ముఖ్యంగా కోనసీమ జిల్లాల్లో రాజకీయ సమీకరణాలు అనూహ్యంగా మారుతున్నాయి. పార్టీలో టికెట్ల లొల్లి ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందోనన్న ఆందోళన ఇరు పార్టీల్లోనూ కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను సెట్ చేసుకుని ప్రచారంలో దూసుకుపోతుంటే ఇంకా టికెట్ల పంపకాల దగ్గరే టీడీపీ జనసేన లాక్కోలేక పీకోలేక అల్లాడుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఉన్న ఏకైక జిల్లా ఇదే. ఈ జిల్లాలో మొత్తం 11 మంది అభ్యర్థులను ప్రకటించాయి టీడీపీ జనసేన. ఇందులో టీడీపీ అభ్యర్థులు 9 మంది కాగా జనసేన అభ్యర్థులు 2. అయితే ఈ జిల్లాలో 9 సీట్లు రావచ్చని జనసేన ఆశించింది. అదీ కుదరకపోతే కనీసం 6 సీట్లతోనైనా సర్దుకుపోవాలని భావించారు. కానీ ప్రస్తుతం ప్రకటించిన 2తో పాటు గతంలో గెలిచిన రాజోలులో జనసేన పోటీ చేయనుంది. ఇక మిగిలిన 7 స్థానాల్లో జనసేనకు ఎన్ని ఇస్తారో క్లారిటీ లేకపోవడంతో ఎమ్మెల్యే ఆశావాహుల్లో ఆందోళన మొదలైంది. అంతేకాదు ఇక్కడ సామాజిక సమీకరణాల్లోనూ 2 పార్టీల మధ్య పైకి తెలియని యుద్ధం జరుగుతోంది. ప్రస్తుతం కోనసీమలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కోనసీమలోని 7 అసెంబ్లీ సీట్లలో 4 సీట్లకు టీడీపీ అభ్యర్థులను ప్రకటించడంతో జనసేన పార్టీ శ్రేణులు ఆగ్రహావేశాలతో ఉన్నాయి. మరోవైపు సిట్టింగ్ స్థానం రాజోల్లో జనసేన పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో సీటు కోల్పోయానని భావించిన టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరడంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. కోనసీమలోని దాదాపు అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసుకుని వైసీపీ ఎన్నికలకు సిద్ధం కాగా ప్రతిపక్ష టీడీపీ జనసేన టిక్కెట్ల కేటాయింపు గందరగోళంలో మునిగి తేలుతున్నాయి. వైసీపీలో చేరిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజోల్ అసెంబ్లీ నుంచి కానీ అమలాపురం పార్లమెంటుకు కానీ పోటీ చేసే అవకాశముంది. గొల్లపల్లి పోటీ చేసే స్థానం ఖరారైతే కానీ ఇక్కడ జనసేన నుంచి ఎన్నికై వైసీపీలో చేరిన ప్రస్తుత ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావుకు టిక్కెట్ విషయంలో స్పష్టత రాదనే చర్చ జరుగుతోంది. అయితే తాను ఎంపీగా పోటీ చేస్తానని రాపాక బహిరంగంగా ప్రకటించారంటే గొల్లపల్లికి రాజోలు టికెట్ కన్ఫర్మ్ అయినట్లే అన్న టాకు వినిపిస్తోంది. మరోవైపు జనసేన రాజోలు సీటు ప్రకటించినప్పటికీ అభ్యర్థి ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రాజోలు జనసేన అభ్యర్థి బొంతు రాజేశ్వరరావుకు ఖరారైనట్లు జనసేన కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మరో నేత వరప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. దీంతో రాజోలు జనసేన నేతల్లో గందరగోళం ఏర్పడింది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ జనసేనదే అని ఆ పార్టీ నాయకులు ప్రకటించుకోవడంతో టీడీపీ క్యాడర్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. జనసేనలో డిఎంఆర్ శేఖర్, శెట్టిబత్తుల రాజబాబు మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎవరికి వారే తమకే సీటును ప్రకటించుకుని జనాల్లో తిరుగుతున్నారు. అమలాపురం సీటును జనసేన కేటాయించారని జరుగుతోన్న ప్రచారంతో టీడీపీకి చెందిన దళిత నేతలు అత్యవసరంగా సమావేశమై 2 ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు జనసేన కేటాయించడం సబబు కాదని చర్చించారు. అమలాపురం సీటు టీడీపీకి కేటాయించకపోతే
ఏళ్ల తరబడి పార్టీలో ఉన్న తామంతా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కోనసీమలోని దళితులకు టీడీపీ గుర్తింపివ్వకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని హెచ్చరించారు కూడా. టి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ స్థానంలో టీడీపీ అభ్యర్థిగా సరిపెళ్ల రాజేష్ పేరును ప్రకటించారు. రాజేష్ అభ్యర్థిత్వాన్ని అటు టీడీపీ ఇటు జనసేన నేతలు వ్యతిరేకిస్తున్నారు. టీడీపీ కార్యాలయాన్ని మూసివేయడంతో పాటు పలువురు నేతలు పార్టీకి రాజీనామా కూడా చేశారు. నిర్ణయం మార్చుకోకపోతే వ్యతిరేకంగా పనిచేయాల్సి వస్తుందంటూ జనసేన నేతలు ఇప్పటికే అల్టిమేటం జారీ చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం నిర్ణయాన్ని మార్చుకుంటుందా లేక సెట్ చేస్తారా చూడాల్సి ఉంది. ఇటు ముమ్మిడివరం టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజును ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జనసేన ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ తనకు రామచంద్రపురం నుంచి అవకాశం ఇస్తారని ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇక మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పొన్నాడ సతీష్ కు మద్దతు తెలిపారు. ఇప్పుడు మంత్రి మల్లాడి ఆయనపై కోపంతో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఇది టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజుకు వరల్లా మారింది. బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి పవన్ కళ్యాణ్ అన్యాయం చేయరని, ఖచ్చితంగా సీట్ ఇస్తారని ఆశాభావంతో ఉన్నారు. ఇక కొత్తపేట అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ప్రకటించడంతో జనసేన ఇన్ఛార్జి బండారు శ్రీనివాసరావు గుర్రుగా ఉన్నారు. రావులపాలెంలో జనసేన నేతలు బండారు శ్రీనివాస్ కు మద్దతుగా నిర్వహించిన సమావేశం చివరకు రసాభాసగా ముగిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పునరాలోచన చేయాలని కోరారు. అయితే సీటు ప్రకటించిన వెంటనే మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కుటుంబ సమేతంగా వెళ్లి జనసేన ఇన్ఛార్జి సోదరుడైన శ్రీనివాస్ ను కలిసి మద్దతు కోరారు. అంతకుముందే ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కొత్తపేటలో బండారు శ్రీనివాస్ ను కలిసినట్లు సమాచారం. ప్రస్తుతానికి కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ అజ్ఞాతంలో ఉన్నట్లు తెలుస్తోంది. రామచంద్రాపురం వైసీపీ అభ్యర్థిగా పిల్లి సూర్యప్రకాష్ పేరు ఖరారైంది. కానీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరన్న దానిపై స్పష్టత రావాల్సింది. ఇప్పటికే టీడీపీ నుంచి రామచంద్రాపురం టీడీపీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం టికెట్ తనకు గాని లేదా జనసేన అభ్యర్థికి గాని కేటాయిస్తే ఓకే, కానీ వైసీపీ నుంచి వచ్చిన వాసంశెట్టి సుభాష్ కిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. ఈ మధ్య జరిగిన కార్యకర్తల సమావేశంలోనే వాసంశెట్టి సుభాష్ కు వ్యతిరేకంగా నినాదాలు, ప్లక్కార్డులు ప్రదర్శించారు కూడా. మండపేట టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుపై జనసేన నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. టీడీపీ అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావుకు మద్దతిచ్చే ప్రసక్తే లేదని జనసేన శ్రేణులు అల్టిమేటం జారీ చేశారు. తనకే సీటొస్తుందని భావించిన జనసేన నేత లీలాకృష్ణ మరోసారి పునరాలోచించాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. ఇక కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రస్తుతం టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా మారింది. టీడీపీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే వర్మ ఖచ్చితంగా టీడీపీ నుంచి తనకే సీటు కన్ఫర్మ్ చేస్తుండగా, అటు జనసేన నుంచి తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ కూడా తనకే సీటన్న ఆశాభావంతో ఉన్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరగడంతో టీడీపీ క్యాడర్ గందరగోళంలో పడింది. ముద్రగడ పద్మనాభం కూడా జనసేనకి దూరంగా ఉన్న నేపథ్యంలో వైసీపీలో చేరి పిఠాపురం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా నడుస్తోంది. దీంతో పిఠాపురం సీటు ఎవరికన్న చర్చ స్థానికంగా ఉత్కంఠ రేపుతోంది. గోకవరం జనసేన టీడీపీలోనూ పోరు నెలకొంది. పొత్తులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రకు టికెట్ రాకపోవడంతో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. 4 రోజుల పాటు దీక్ష చేసిన అధిష్టానం నుంచి నో పిలుపు. దీంతో పాటంశెట్టి దీక్ష విరమించి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ప్రకటించారు. ఇలా కీలకమైన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో జనసేన టీడీపీ దోస్తీ సీట్ల కుస్తీకి దారితీసింది. ఇంత గందరగోళ పరిస్థితుల మధ్య వారి పొత్తు రాజకీయం సాఫీగా కొనసాగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రెండు పార్టీల అగ్రనేతలు సమన్వయంతో పనిచేస్తోన్నా క్షేత్రస్థాయిలో ఇరువైపులా సర్ది చెప్పే పరిస్థితి కనిపించకపోవడంతోనే అలకలు, అసంతృప్తులు ఎక్కువ తారాస్థాయిలో పరుగులు పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఓటు బదిలీ సక్రమంగా జరుగుతుందా లేదా అన్న డౌట్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు పరిశీలకులు.